పెట్టడం, తేవడం, పెట్టడం, తేవడం, పెట్టడం. ఆ పెట్టి పెట్టి పెద్ద వేసిన తర్వాత నువ్వు నేను పోయి దొంగలించుకుంటా. సేమ్ అలా తేనెటీగలాగా మనం కూడా అది తేనె పోగొట్టుకున్నట్టు మనం దొంగల పాలు చేస్తున్నాం. అదే మనం దానం చేస్తే ఏమైందంటే అక్కడ బ్యాంకులో పడతాయి. మనకి 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి భూలోక ప్రభుత్వం, ఒకటి సత్యలోక ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పేరు భగవంతుడు, ఈ ప్రభుత్వం పేరు ముఖ్యమంత్రి పేరు ఏంది? రేవంత్ రెడ్డి. ఇది మారుతూ ఉంటుంది, ఈ ప్రభుత్వం మారుతూ ఉంటుంది, ఆ ప్రభుత్వం మారేది కాదు. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఈ బ్యాంకులోకి వెళ్ళి ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఆ బ్యాంకులో ఆత్మకి జన్మ జన్మలకి ఉంటుంది. ఈ బ్యాంకులోకి తీయాలి, ఖర్చు అవుతుంది, కానీ ఆ బ్యాంకు జన్మతో పాటు వస్తూనే ఉంటుంది. అందుకని ఏ బ్యాంకులో వేసుకుంటారో 2 బ్యాంకులు ఇచ్చేసి పోతున్నాను నేనైతే. చక్కగా ఈ శ్లోకంలో చెప్తున్నాను అన్నట్టు మనకి. ఇంకోటి ఏం చెప్తుండు? ఆత్మలింగం అనేది మనలోనే ఉంది. లింగం ఎక్కడుంది, లింగం ఎక్కడుంది అని మేము మెడిపోతున్నాం, బయటకు వెళ్తున్నాం, కానీ ఆత్మలింగం మన లోపల ఉంది. రావణాసుడు అడిగిన లింగం కూడా ఆత్మలింగమే. సాక్షాత్తు ఆ శివుణ్ణి అడుగుతున్నాడు ఆయన. శివుని యొక్క శక్తి ఒక లింగం రూపం అడగలే ఆయన, మొత్తం ఆత్మలింగాన్ని అడుక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఎంబడబడతాడు వినాయకుడు. ఆయన లేకపోతే సృష్టి ఆగిపోతుంది, లయం కావడం ఆగిపోతుందని చెప్పి ఆ శివుణ్ణి లింగ రూపంలో తీసుకెళ్తాడు, ఆత్మలింగ రూపంలో. అది మన లోపల ఉందన్నాడు. వినాయకుడు వెళ్ళి ఆ లింగాన్ని రక్షించుకుంటాడు చక్కగా. అందుకని ఆత్మలింగం అనేది ఎరువురా, నీ లోపల ఉంది. ఎరువుగా లేక పర్వతంబు పోవు. నీ లోపల ఉన్న ఆత్మలింగాన్ని ఎరుగలేక నువ్వెక్కడికి పోతున్నావు? పర్వతంబు అంటే గుట్టలు పుట్టలు అన్నీ ఎక్కుతున్నావు. మరి ముక్తిగా అనగా మూఢాత్ముడవు అంటే నీకు ముక్తి లేక ఆ గుట్టలు పుట్టలు ఎక్కితే నీకు ముక్తి రాదు, మూఢుడు అవుతావు, మూర్ఖుడు అవుతావు. అందుకని పుట్టలు చెట్లు గుట్టలు మానేసి నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ లోపలే ఆత్మలింగం ఉంది, అప్పుడే నీకు ముక్తి మోక్షం ఉంది. విశ్వదాభిరామ ఆయన చెప్తాడు, కానీ మనం వినం. ప్రతి పద్యంలో చూడండి, విను విను విను, పద్యానికి వినమన్నాడు. అంటే ఒక పద్యం చెప్పినాక వినకపోయారని మళ్ళీ వినమన్నాడు. ఒక భగవద్గీత శ్లోకం తెలుసుకుందాము, తర్వాత మనం పిరమిడ్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. 4వ అధ్యాయం పేరు నేను చెప్పిన జ్ఞాన సన్యాస యోగం. ఆ అధ్యాయం మొత్తం మనకి ఏం చెప్తుందంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతే జ్ఞానేన సత్వదర్శినః. అంటే మనం ఉపదేశం తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకొని ఏం చేయాలంటున్నాడంటే గురువులు ఇచ్చే ఉపదేశాన్ని తీసుకొని మనం వాళ్ళకి సేవ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఇచ్చే ఉపదేశాన్ని తీసుకొని మనం సేవ చేసి రావాలి అంటున్నాం. సాష్టాంగ నమస్కారం ఇది తెలుసుకోవాల్సింది మనం. ఓకే, సేవ చేద్దాం, ఉపదేశం తీసుకుందాం, సాష్టాంగ నమస్కారం చేయాలి అని భగవద్గీతలో చెప్పిన శ్లోకం మనకు కూడా వర్తిస్తుంది కదా, అందరికీ వర్తిస్తుంది. మరి మీరు ఎక్కడన్నా అడగండి, ఒక స్త్రీ
సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మరి దీని అర్థం ఇప్పుడు మీకు అదే కదా అర్థమైంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ శ్లోకంలో? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నే. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నేన అంటే పరిప్రశ్నలు అడుగు. పరి అంటే ఏంటిది? ప్రశ్న అంటే మీకు అర్థమైంది. పరి అంటే ఏంటిది? పరిప్రశ్నేన. అలాగే ఇవన్నీ ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అంటుంది. పురుషుడు వేయచ్చు, గుడిలో పురుషుడు చేస్తాడు. మనం మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. ఎందుకంటే తెలుసా అమ్మ ఎందుకు? మనం ఎందుకు చేయొద్దు? మన పోయినసారి చెప్పిన మన గర్భ సంచి గర్భ గుడి కంటే గొప్పది, పవిత్రమైనది. కాబట్టి అందుకని మనం దాన్ని ఇలా పంచాంగ నమస్కారం. మరి అష్ట అంటే 8 అంగాలు పరమాత్మకి సమర్పించి నమస్కారం చేయాలి అనుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఆడికిడికి వంటే అది సాష్టాంగ నమస్కారం కాదు అని ఇది తెలుసుకోవాలి. మనకేమర్థమైతే సాష్టాంగ నమస్కారం అంటే బోర్ల బుక్కల వండు మొక్కు అంటే భగవద్గీత అంతే అర్థమవుతుంది మనకు. కానీ భగవంతుడు దాని యొక్క పరమార్థం అర్థం చేసుకోమంటే లోతులోకి అర్థం చేసుకోమంటున్నాడు. అష్ట అంటే 8. ఓకే, ఏంటి ఆ 8? 2 చేతులు, 2 కాళ్ళు, మొండెము, శరీరము. దీన్ని మాత్రమే గుడిలో ఆడికిడికి వండబెడుతున్నాం. 6 అయినాయి కదా. ఇవి 2, అవి 2, ఇదోటి ఇదోటి, 6 అయినాయి. మరి ఇంకా 2 కావాలి కదా. 8 వండబెట్టమన్నాడు కదా. అవి అంతరంగంలో ఉంటాయి. అవి వండబెట్టరాదు. మనస్సు, బుద్ధి. బయట 6 అంగాలు ఉన్నాయి, లోపల 2 అంగాలు ఉన్నాయి. బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు రెండింటిని కలిపి భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే ఈ శరీరంతో మనస్సుతో, శరీరం పెట్టడం అంటే 6 పెట్టినట్టు. తల అంటే నీ మనస్సు, ఈ శరీరము, కాళ్ళు, చేతులు, దీంతో పాటు నీ మనస్సు, నీ బుద్ధి 8 కలిపి గురు పాదాల దగ్గర కూర్చోవడం, పడుకోవడం కాదు. సాష్టాంగ నమస్కారం అంటే ఈ 8 అంగాలని పాదాల దగ్గర సమర్పించడం. నీ మనసు బయటకు పోవద్దు. అర్థమవుతుందా? నీ శరీరము, నీ మనస్సు, నీ బుద్ధి 8కి 8 ఆయన పాదాల దగ్గరనే ఉండాలి. దాని పేరు సాష్టాంగ నమస్కారం. మనం ఏం చేస్తాం? శరీరం మాత్రమే ఉంటుంది, మనసు ఉంటుందా? అది తుర్రమని ఎగిరిపోతుంది. దాన్ని కదా పుక్కుండబెట్టుమన్నది, ఆయన పాదాల మీద వండబెట్టుమన్నది మనస్సుని, బుద్ధిని. అర్థమైంది? ఇప్పుడు సాష్టాంగ నమస్కారం అంటే బోర్లో ఒకరు ఆడికి వంట ఆయనకి ఏమీ రాదు. ఆయన కోసం కాదు అడిగింది, మన కోసం, మనకు రావడం కోసం. సాష్టాంగ నమస్కారం చేస్తే మనం మోక్షాన్ని పొందుతాం. సాష్టాంగ నమస్కారం అంటే శరీరంతో పాటు మనస్సుని, బుద్ధిని తన ఆధీనంలో తన పాదాల దగ్గర సమర్పించడం. ఆయన ఏం చెప్తున్నాడు? మనసు పెట్టి విని బుద్ధి తెచ్చుకో. శరీరం పెట్టి మనస్సుతో విని బుద్ధిని తెచ్చుకోవడమే సాష్టాంగ నమస్కారం. ఇంత ఉందండి దాని లోతు. మనకేమర్థమవుతుంది? ఇలాంటి క్లాసులు విన్నప్పుడు సాష్టాంగ నమస్కారం మీరు కూడా పోయి పన్నారనుకో, మీ గర్భసంచిని అవమానించినట్టు తెలుసా? అందుకని గర్భసంచి కానీ మన స్త్రీలింగం కానీ చాలా గొప్పది. అందుకే మనం గొప్పోళ్ళం. గొప్పోళ్ళం కాబట్టి మరి అలాంటి భగవంతుడు ఆయనకి లేని పూజని మనకి పెట్టిండు. ఫస్ట్ పూజ మాతృదేవో భవ. ఎంతమంది అయినామో చూసుకోండి. భవలు ఎంతమంది అయినా చూసుకోండి, మాతృదేవో భవలు. అందుకని మనకి తత్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ.
సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేయాలా? మనసుని, బుద్ధిని, శరీరాన్ని పాదాల దగ్గర పెట్టి బుద్ధి తెచ్చుకొని ఏం చేయమంటుండు? ప్రశ్నలేయు. ఎవరిని? నేను నిన్న కూడా అడిగిన, ప్రశ్నలు అడగండి అన్న. అడిగినలా? ఒక్కొక్కరు ఇద్దరు మాట్లాడిన అంటే పరిప్రశ్నలు ఏమంటుండు? అయితే సాయిబాబా ఒకసారి ఈ శ్లోకాలు సాయిబాబా దగ్గర తిలక్ ఒకసారి శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లే ఏం గులుగుతున్నావు అన్న. మీకు తెలియదులే సాయిబాబా, నేను భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాను ఆ టైంలో. అవునా అన్నాడు సాయిబాబా. సాయిబాబా శ్లోకాలు రావాలి, మరి ఏంటిదో నువ్వు చెప్తే మేము నేర్చుకుంటాం కదా అని బాబా అన్నాడు. ఇదే శ్లోకం చెప్పిండు అన్నాడు బాబాకి తిలక్. ఈ శ్లోకం చెప్తే ఆగాగు అన్నాడు. ఈ పరిప్రశ్న అంటే ఏంటిది? నాకు తెలియదు. మాకు తెలియదు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పింది. పరిప్రశ్న అంటే ఏం లేదు. వ్యాస భగవానుడు ఏమన్నాడంటే, ఏమన్నా డౌట్ ఉంటే గురువుని ప్రశ్నించమన్నాడు. అక్కడ పరి అని ఎందుకు ఉంది? మరి ప్రశ్న అంటే ప్రశ్ననే ఉండాలి కదా, పరి ఎందుకు ఉంది? వ్యాసుడు ఏమన్నా చిన్నోడా పరి ఎందుకు పెట్టిండు అంటే అప్పుడు బాబా చెప్తాడు, పరి అంటే వినయము. ఏంటిది? వినయం అంటే ఇష్టం వచ్చినట్టు గురువులని ప్రశ్నించకూడదు. వినయముతో, శరణాగతితో, బుద్ధితో, జ్ఞానంతో గురువుని అప్పుడు ప్రశ్నలు అడుగు. ఏ ప్రశ్నలు? పిల్లకు పెళ్లి కాలే, పిల్లడికి జాబ్ రాలే, ఇవి కాదు అంటున్నాడు. ఆత్మ ఎదుగుదలకు, నా ఆత్మ పరితపిస్తుంది పరమాత్మ కోసం, గురుదేవా నా ఆత్మ ఎదుగుదల కోసం ఏం చేయాలి అని ప్రశ్నించు వినయంతో. అది పరిప్రశ్నేనా. ఇది మనకి రావాలి, ఇలా అడుగుమంటుండు. చూడండి శ్లోకంలో ఇంత పరమార్థం దాగి ఉంది. మరి భగవద్గీత మనకు అర్థం కాదు, మనం ఫాలోగా ఇలాంటి క్లాసుల వల్ల మనకి దాని యొక్క భగవంతుడు చెప్పిన యొక్క పరమార్థం ఏంది అన్నది మనకి అర్థమైతే అప్పుడు మనం పట్టుకోవచ్చు. అందుకని తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన. ఇప్పుడు ఏం చేయాలి? వినయంతో ప్రశ్న చేసి సాష్టాంగ నమస్కారం శరీరము, మనస్సు, బుద్ధి సమర్పించి వినయంతో ప్రశ్నలు అడిగి ఇప్పుడేం చేయాలి? సేవయే. గురువులకు ఏం చేయాలా? సేవ చేయాల. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్తో పోరాటం చేస్తారు రాత్రిపూట. సేవయే. తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయే. సేవ అయిపోయిన తర్వాత ఏం చేయాలా? ఆయన ఇచ్చే ఉపదేశం తీసుకో. ఉపదేశంతే జ్ఞానీన స్వప్నదర్శినః అంటే ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ ఉపదేశంలో నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏదైతే ఇస్తున్నాడో ఆ జ్ఞానాన్ని తత్వదర్శన, ఆ జ్ఞానంతో నీ యొక్క ఆత్మ దర్శనం చేసుకో అంటున్నాడు ఈ శ్లోకంలో. చూడండి ఇంత 2 లైన్లలో పత్రిజీ ఇచ్చిండు. ఒక గురువు దగ్గర శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, మన శరీరాన్ని, మనసుని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తే బుద్ధి వస్తుంది. ఈ బుద్ధితో అంటే దాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారం చేసి మంచి వినయంతో ప్రశ్నలు అడిగి, ఆత్మ ప్రశ్నలు, సంసారం ప్రశ్నలు కాదు, ఆత్మ ప్రశ్నలు అడిగి సేవ చేసి ఆయన ఇచ్చిన ఉపదేశం అనే జ్ఞానంతో ఆత్మ దర్శనం చేసుకో అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎంత గొప్ప శ్లోకం ఇది. ఇప్పుడు మీరేం చేయాలా? శ్లోకం చెప్పాలి. చక్కగా హాయిగా 2 చేతులు నమస్కారం చేసి నిన్నట్లాగా కళ్ళు మూసుకొని మీతో మీరు మమేకం అవ్వండి. ఖాళీగా అండి, మొత్తం కళ్ళు మూసుకోండి. మనసంతా ఖాళీ చేయండి. బుర్రంతా ఖాళీ చేసేయండి. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీ కళ్ళకి భగవద్గీత కనిపిస్తుంది, భగవానుడు కనిపిస్తున్నాడు, వ్యాస భగవానుడు, వినాయకుడు. ఇప్పుడు
చక్కగా ప్రశాంతంగా మన లోపలనే ఉన్నాము మనం. ఇప్పుడు చక్కగా గీతా శ్లోకం పాడుకుందాం. తద్విద్ధి ప్రణిపాతేన ఉచ్చాంతో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయే ఉపదేక్షంతే జ్ఞానినా తత్వదర్శినః సత్వ కాదు త్వ జ్ఞానినా తత్వదర్శినః ఉపదేశంతే జ్ఞానినా తత్వదర్శినః. మీరు నేను చెప్పింది కళ్ళు మూసుకొని ఊహించుకోండి. కత్తిరించి కనిపిస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని సమర్పించి వినయంతో మీ ఆత్మ ఎదుగుదల కోసం ప్రశ్నించి సేవ, ఆయన కాళ్ళు సేవ చేసి ఆయన మీకు ఉపదేశం ఇస్తున్నట్టుగా ఉపదేశం తీసుకొని ఆ ఉపదేశంలో జ్ఞానాన్ని పొంది ఆత్మదర్శనం చేసుకో. ఓకే మాస్టర్స్, బయటకు రండి. హాయిగా ఉందా? ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం. చూడండి, ఒక శ్లోకంని వివరిస్తుంటే ఎంత జ్ఞానం మనకి లభిస్తుంది. అలా మనం ఇంట్లో కూర్చొని పత్రిజీ ఇచ్చిన భగవద్గీతని పట్టుకొని 2 రోజులకి 3 రోజులకి ఒక శ్లోకం మీకు వచ్చినా చాలు. రోజు ఒకటి అంటే రాదొచ్చు. శ్రద్ధ ఎక్కువ పెట్టి 2-3 రోజులకి ఒకటి శ్లోకంతో పాటు ఆ యొక్క పరమార్థం కూడా మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు చూడండి, భగవద్గీత మూసేసి చెప్పిన నేను శ్లోకం చెప్పిన దాని యొక్క పరమార్థం చెప్పగలిగింది అంటే మన బుర్రకి అలా ఎక్కిపోవాలి. ఏం చెప్పిండు పరమాత్మ. 3 రోజులకు ఒక శ్లోకం తీసుకోండి మేడం. 104 శ్లోకాలు కనీసం మనం చిట్ట చివరి శ్వాస వరకు కూడా చదవమా? అనుకుంటే చాలు. మనం అనుకోవడమే ఆలస్యం. పోయేవా? అనుకుంటే చాలు, అయిపోతుందండి. మనం అనుకోవట్లేదు, అదే ఉంది లొల్లి మీ దగ్గర. అర్థమైందా? కొంచెం అనుకోండి. అనుకుంటారా? ఇప్పుడు మనం శ్లోకం మళ్ళీ నేర్చుకుందాం. పిరమిడ్ గురించి తెలుసుకుందాం. పిరమిడ్ అంటే ఇప్పుడు పైన కోణం ఉంది చూడండి, ఆ కోణంకి ఒక డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీకి భూమి మీద ఉన్న విశ్వశక్తి అంటే కేవలం ఈ డిగ్రీ భూమికి సంబంధించింది. ఇంకా వేరే వేరే లోకాలలో కూడా పిరమిడ్స్ ఉంటాయి, కానీ డిగ్రీ చేంజ్ అవుతాయి. పైన డిగ్రీ చేంజ్ అవుతుంది అంతే. ఇవి అన్ని లోకాలలో ఉంటాయి. అంటే నక్షత్ర లోకం, గ్రహాంతర లోకం, అన్ని లోకాల్లో పిరమిడ్స్ ఉంటాయి, కానీ డిగ్రీ చేంజ్ అవుతుంది అంతే. మనకి ఇక్కడ 52 డిగ్రీల 51 నిమిషము 10 సెకండ్ల అనే డిగ్రీతో ఆ కోణాన్ని కడతారు. కట్టేవాళ్ళు నేర్చుకొని కడతారు. అది మన పిరమిడ్ వాళ్ళు మాస్టర్లే కడతారు. ఆ కోణం అక్కడ లేదనుకో
అనుకోండి, విశ్వంలో ఉన్న శక్తి లోపలికి రాదు. అర్థమవుతుందా? అందుకని ఆ డిగ్రీ కట్టే వాళ్ళని పిలిపించి మనం ఫస్ట్ రాడుతోని తయారు చేపిస్తాం. చేసిన తర్వాత దాన్ని ఆ పైన పెట్టి దాన్ని ప్యాక్ చేస్తాం. అందుకనే అందులో వెళ్ళి కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే, ఆలోచనలు మనల్ని సతాయిస్తాయి కదా ధ్యానంలో, అవి తొందరగా పోగొట్టడానికి అది ఉపయోగపడుతుంది. ఏంటి? ఆలోచనలని తొందరగా తొలగించడానికి ఈ పిరమిడ్ అనే శక్తి మనకి ఉపయోగపడుతుంది. అందుకనే ఇంట్లో ధ్యానం కంటే పిరమిడ్లో ధ్యానం తొందరగా మనకి ధ్యాన స్థితిని కల్పిస్తుంది. పిరమిడ్లో ఎంత శక్తి కల్పిస్తుందో అలాగే ఇంతమంది ఒకటేసారి ధ్యానం చేస్తే కూడా అలాంటి శక్తి మనకి ఈ ప్లేస్లో వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నీకు శక్తి ఇంతమంది శక్తి ఒకటై విజృంభిస్తుంది. కాబట్టి ఇక్కడ ధ్యానం కుదరని వాళ్ళు కూడా ఈ ప్లేస్కి వచ్చి చేస్తే ఈ సామూహిక ధ్యానంలో ధ్యానం కుదిరిపోతుంది. అర్థమైందా? అందుకని మధ్యలో 2-3 సార్లు ధ్యానం ఎందుకు వేపిస్తున్నాం? స్టార్టింగ్లో, మధ్యలో, లాస్ట్లో. అందుకని ధ్యానం 3 సార్లు ధ్యానం అవుతుంది మనకి రోజుకి. అలా పిరమిడ్ మరి ఎలా వచ్చింది? ఇలాంటి పిరమిడ్ ఫస్ట్ పత్రిజీ ఎందుకు తీసుకొచ్చిండు, ఎలా తీసుకొచ్చిండో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పిరమిడ్ని చూసేసరికి అందరూ ఏదో మతం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. అసలు ఇక్కడ మతంకి సంబంధమే లేదు, స్థానమే లేదు. దైవ మతమే. భగవద్గీత చెప్పుకుంటున్నామంటే ఇంకేం అర్థం కావాలండి మీకు? సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన భగవద్గీతని మనం నేర్చుకుంటున్నప్పుడు మనకేమర్థం కావాలి? ఇక్కడ మతానికి సంబంధం ఉందా? మతానికి, కులానికి, భగవద్గీతకి సంబంధం లేదు. అందుకనే మన దాంట్లోకి మునులు కాపోలు వస్తారా, రెడ్డిస్లు వస్తారా, కోమట్లు వస్తారా, బ్రాహ్మణ్స్ వస్తారా, ముస్లిమ్స్ వస్తారా, క్రిస్టియన్స్ వస్తారా, హిందువులు వస్తారా, సంబంధం లేదు. మనకందరూ కావాలి, అన్ని మతాలు కావాలి. కానీ ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది, మనిషి దుఃఖానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది. కాబట్టి దీనికి మతం లేదు. అందుకని ఈ పిరమిడ్ అనగానే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. విశ్వశక్తిని భూమి మీదికి తెచ్చే ఒకే ఒక పరికరమే పిరమిడ్. విశ్వశక్తిని భూమి మీదికి అపారంగా తెచ్చే శక్తి, అపారమైన శక్తిని తెచ్చే కట్టడమే పిరమిడ్. మీరు గమనించండి, మన గోపురాలన్నీ కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి. గౌరమ్మ షేపు, పిరమిడ్ షేపు. గౌరమ్మని మనం పైన కింద లావుగా చేస్తాం, పైనకి కొచ్చగా చేస్తాం. అదే షేపు గోపురం పైన ఉంటుంది. అదే ఇది 4 మూలలు ఉంటాయి చూడండి గౌరమ్మకి, ఇటు అటు ఇటు అటు అలానే ఉంటుంది. అందుకనే పిరమిడ్కి గౌరమ్మకి తేడా లేదు. మీరు చూసే దృష్టిలో తేడా ఉంది, అనుకునే మనసులో బురద ఉంది. అర్థమైందా? మనం గౌరమ్మని చేసి పెట్టకపోతే పూజకి శక్తి రాదు. అందుకని మనం పూజలో ఎవరిని పెడతాం ముందు? పూజ ఎవరికి చేస్తాం మరి ముందు? గణపతి. పెట్టేది గౌరమ్మని, చేసేది గణపతికి. అంటే పూజ మొదలు కాకన్నా ముందే మనం గౌరమ్మని ఎందుకు సృష్టి చేస్తాం అక్కడ అంటే, విశ్వశక్తి ఆ పూజకి వస్తే పూజ మొదలు పెట్టాలి. అప్పుడు గణపతికి పోగకి మన అమ్మని తయారు చేసినాక కొడుక్కి పూజ చేస్తాం. అందుకని గౌరమ్మ లేకుండా శక్తి ఆవాహన జరగదు. ఆ షేప్ అట్లాంటి, దానికి అంత శక్తి ఉంటుంది ఆ షేప్కి. అందుకని అదే షేప్తో మనకి ఇక్కడ పిరమిడ్ అనేది. మరి చూడండి, ఇది భూలోకం వాళ్ళు చెప్పింది కాదు పత్రిజీకి.